వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీరు కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మరి సర్వసత్యాన్ని మేము గ్రహించినటువంటి కృపాభాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు, స్తోత్రములు. సహోదరులారా, మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకొని ఈరోజు దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునేటువంటి అంశము ఏమిటంటే, దేవుడు మన విషయంలో కోరుకునేది రక్షణ శరీరానికా లేక ఆత్మక అనేది మనం ఈరోజు నేర్చుకునేటువంటి అంశం. చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం ప్రియులారా. ఏంటంటే మనం నేర్చుకునేటువంటి అంశము రక్షణ శరీరానికా, మరి దేవుడు మన విషయంలో కోరుకునేటటువంటి రక్షణ అది శరీరానికా మరి లేక ఆత్మక అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు మరి నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ముందుగా మరి దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది, దేవుని యొక్క మరి ఇష్టం ఏమై ఉందని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవుడు మన విషయంలో కోరుకునేది ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆయన మనుషులందరూ ఏం చేయాలట, రక్షణ పొంది సత్యంను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని మరి దేవుడు ఇచ్ఛయించుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి. ఏంటంటే దేవుని యొక్క ఇచ్చ ఏంటి మన విషయంలో, దేవుని యొక్క చిత్తం ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు మన విషయంలో ఇచ్ఛయించుచున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇంకా మనం పరిశీలిస్తే దేవుని యొక్క చిత్తం ఏమిటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి మరి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్ఛయింపక అందరూ అంతటా మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు కోరుకునేటువంటి రక్షణ దేనికి అనేది మనం చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకుంటే, అసలు మరి దేవుని యొక్క ఇచ్చేంటి, ఎవడును నశింపవలన ఇచ్చేయింపక మరి అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మరి మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు దేవుడు అని చెప్పేటటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అయితే దేవుడు కోరుకునే రక్షణ దేనికోసము, దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ దేనికోసము, శరీరం కోసమా లేక ఆత్మ కోసమా, దేనికోసము అనేది మనం మొట్టమొదట మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మనిషి ఎందరు పురుషుల కలయిక అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక. ఈ ఇద్దరు పురుషులు అంటే ఎవరంటే ప్రియులారా, బాహ్య పురుషుడును ఆంతర్య పురుషుడు. మరి బాహ్య పురుషుడు అంటే ఏంటి అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఏంటి ఆత్మ అనేది విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చాలా అద్భుతంగా రాయబడి ఉన్న మాటలండి ఇక్కడ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. అంటే ఆంతర్య పురుషుడు ఏంటంట, దినదినము నూతన పరచబడుచున్నాడట. మరి ఈ ఆంతర్య పురుషుడు అంటే ఎవరు అంటే ఆత్మ, బాహ్య పురుషుడు అంటే ఎవరు శరీరము. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అయితే ప్రియులారా, ఈ బాహ్య పురుషుని గురించేనా దేవుడు మన విషయంలో కోరుకునేది అనేది మనం మొట్టమొదట పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు మన ఎడల ఇచ్ఛయించుచున్నాడు కదా. ఈ రక్షణ అనేది దేనికి అనేది ప్రియులారా, ఈరోజు చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు మనం పరిశీలన చేస్తే క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వారు, మేము క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పేటటువంటి వారు, మేము రక్షణ తీసుకుని మేము బాప్తిసం పొందామండి అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు పొందేటటువంటి రక్షణ దేనికో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి అనేక మంది ఉన్నారు ప్రియులారా. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, దేవుడు మన విషయంలో కోరుకునేది బాహ్య పురుషునైనటువంటి శరీరం కోసం అంటే కాదు ప్రియులారా, ఆంతర్య పురుషునైనటువంటి ఆత్మ కోసము దేవుడు మరి మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు మన ఎడల ఇచ్ఛయించినటువంటి పరిస్థితిని మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనుషులందరూ ఈ రక్షణ పొందాలి, సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అని దేవుడు ఇచ్ఛయిస్తున్నాడు. అయితే రక్షణ అనేది దేనికి కావాలి అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. అయితే ఈ బాహ్య పురుషుడినైనటువంటి శరీరంకా లేక ఆంతర్య పురుషుడైనటువంటి ఆత్మక, దేనికి అంటే ప్రియులారా, ఆంతర్య పురుషుడైనటువంటి ఆత్మకి ఈ రక్షణ కావాలి, కానీ ఈ బాహ్య పురుషుడైనటువంటి శరీరానికి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇది కొద్ది కాలము ఈ లోకంలో జీవించేది అని మనం మొట్టమొదట
పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, బాహ్య పురుషునికి ఏమి కావాలి అంటే సంరక్షణ కావాలి, పోషణ కావాలి. ఈ లోక సంబంధమైనది ఈ బాహ్య పురుషుడు. దానికి మరి శరీర పోషణ కావాలి. అంటే శరీర సంరక్షణ కోసము దేవుడు మరే ఈ బాహ్య పురుషుని కోసము ఏమైనా సిద్ధపరిచాడా ఈ లోకంలో అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అవును, ఈ బాహ్య పురుషుని గురించి దేవుడు ఈ లోకంలో సిద్ధపరిచాడు. ఏంటంటే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే దేవుడు మరి ఆదామును సృజించినప్పుడు, ఆ తర్వాత ఆదాము నుండి అవ్వను సృజించినప్పుడు మరి దేవుడు ఏం చేశాడు వారి గురించి శరీరం కోసమని మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ మీరు ఆదికాండము 1వ అధ్యాయము 28 నుంచి 30 వర్షాలు మీకు పరిశీలన చేస్తే అక్కడ చాలా అద్భుతంగా కనబడుతుంది. ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరించండి అని చెప్పి ఏమి ఇస్తున్నాడంటే ఇక్కడ సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని అంటే ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్షమును గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అంటే ఈ బాహ్య పురుషుని కోసము దేవుడు ముందే మనకు కావలసినవన్నీ ఇచ్చేశాడు ప్రియులారా అని మొదట మనం గ్రహించాలి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే 30వ వచనంలో భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికాను, ఆ ప్రకారమైన. అంటే ప్రియులారా, దేవుడు ఈ బాహ్య పురుషుని కోసం అంటే ఈ శరీరం కోసము సంరక్షించుకోవడానికి, దీన్ని రక్షించుకోవడానికి మరి ఏమైనా ఇచ్చాడంటే అవును ప్రియులారా, ఈ లోక సంబంధమైన వాటిని మనకు ఆహారంగా అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. సముద్ర చేపలు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి, పశువులు అయితేనేమి, జంతువులు అయితేనేమి, ప్రియులారా, ఇవన్నిటిని తినుటకు దేవుడు మరి బాహ్య పురుషునికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మనం పరిశీలన చేస్తే ఈ ప్రకృతినే అనుభవిస్తున్నాడని మనం మొదట గ్రహించాలి. అయితే ప్రియులారా, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఏం చేస్తూ ఉన్నాడు అని ఒకటి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఒక నూతన వధువరులకు మనం వివాహం అయిన తర్వాత నూతన వధువరులకు ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి మరి స్కూల్లో చేర్పించడం జరుగుతుంది. ఏంటి అంటే ప్రియులారా, మొదట మరి ఎల్కేజీ అని, యూకేజీ అని, నర్సరీ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఇలా మనము ఇలా చదివిస్తూ మరి డిగ్రీలు, పీజీలు చేస్తూ మరి ఈ లోక సంబంధంగా వాళ్ళు ఒక ఉన్నతమైన చదువు చదివి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. కొందరు లాయర్లు గాను, డాక్టర్లు గాను, మరి పోలీసులు గాను, రక్షణ వ్యవస్థ గాను, కొందరు సైనికులు గాను, ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రియులారా, వీళ్ళు చేసేటటువంటి ఈ ఉద్యోగం కానీ వీళ్ళు సంపాదిస్తున్నట్టు దేనికోసం ఈ ఉద్యోగం చేస్తున్నారంటే డబ్బు కోసం. మరి డబ్బు దేనికోసము అనేది మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ బాహ్య పురుషునైనటువంటి ఈ శరీరం కోసమే తప్ప మరి అందుకే ఇంకా మన వాళ్ళు చెప్తున్న ఒక సామెత ఏంటంటే కోటి విద్యలు కూటి కోసమే. ఈ కూడు దేనికోసం అంటే శరీరం కోసము, అంతే అని ఇక్కడ మనకు అర్థం. అయితే ఈ ఆత్మ కోసమా మనం చేసేటటువంటి ఈ ఉద్యోగాలు, ఈ లోక సంబంధంగా మనం సంపాదించిన డబ్బు దేనికోసమని మనం పరిశీలన చేస్తే అది ఆత్మ కోసం కాదు ప్రియులారా, ఈ బాహ్య పురుషుడైనటువంటి శరీరం కోసమే అని మనం మొట్టమొదట గ్రహించాలి. అయితే శరీరానికి సంబంధించినవి మనం పోగు చేసుకోవడానికి మన జీవిత కాలం అంతా దానికోసమే మనము ప్రయాసపడుతూ ఉన్నాము. అయితే ప్రియులారా, మరి ఆత్మరక్షణ కోసము, ఆంతర్య పురుషుడైనటువంటి ఆత్మ కోసము మరి మనం ఎంతమంది కష్టపడుతూ ఉన్నాము, ఎంత మట్టుకు మనము మన ఆత్మను రక్షించే విషయంలో మనము మరి మన ఆత్మను బ్రతికించుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నాము. చాలా తక్కువ మంది మనకు కనబడుతున్నట్టుగా మనకు చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి మనం ఎంత కష్టపడుతున్నాము, ఎంత కష్టపడ్డా ఈ కష్టం దేనికోసము, ఈలోక సంబంధంగా అంటే ప్రియులారా శరీరం కోసము. ఈ శరీరము మరి ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తుంది? అయితే మనుషుడు ఇద్దరు పురుషుల కలయిక గురించి మనం పరిశీలన చేస్తే ఈ బాహ్య పురుషుడైనటువంటి శరీరం కోసమే మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆయాసపడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, మరి సంపాదిస్తూ ఉన్నాడు. దేనికోసం మనం పరిశీలన చేస్తే ఈ బాహ్య పురుషుడైనటువంటి ఈ శరీరం కోసమే. అయితే ప్రియులారా, మరి ఈ శరీరము ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తుంది అని మనం పరిశీలన చేస్తే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తింది ఏలే అనగా నేల నుండి నువ్వు తీయబడితే కనుక తిరిగి మన్నైపోయేటటువంటి పరిస్థితి. అంటే ఇది ఎంతకాలం ఉంటుందంటే కొద్ది కాలమే ఈ లోకంలో బ్రతికేది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ఇప్పుడు ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రసంగి గ్రంథము 12:7లో మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే ఈ మట్టి అయినటువంటి శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్తుంది. మరి దీనికోసమైన మన జీవితం ఆత్మను బ్రతికించుకోకపోతే మరి నిత్య నరకంలో యుగయుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆంతర్య పురుషుని కోసం మనం ఎంత మట్టుకు ప్రయత్నం చేస్తూ ఉన్నామో అనేది ప్రియులారా
చేస్తే ప్రియులారా ఇంకా మనం పరిశీలన చేద్దాం చూడండి. అయితే ప్రియులారా మనిషి ఈ లోకంలో దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాడో, ఆరాట పడుతూ ఉన్నాడో అంటే మన్నైపోయేటటువంటి శరీరం కోసమే మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మరి దానికోసమే ఆరాటము పోరాటము జరుగుతూ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రియులారా. అయితే ఇంకా మనం పరిశీలన ఎంతమంది మరి ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంతమంది మా ఆత్మను రక్షించుకోవాలని మరి చూస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనం పరిశీలన చేస్తే అందుకే చెప్పాం కదండి, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచుందను, మా ఆంతర్య పురుషుడు దినదినమును. అంటే ఆంతర్య పురుషుడు అంటే ఎవరు అంటే ఆత్మ. మరి ఆత్మ బ్రతికించుకోవడం కోసము మనం ఎంత మట్టుకు ప్రయాసపడుతూ ఉన్నాము మన ఆత్మ రక్షించబడాలి అనేది మనకేమైనా ఆలోచన ఉందా ఈ లోకంలో అని మొట్టమొదట మనల్ని పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా నిత్యము ఉండే ఆత్మ కోసము అంటే శరీరం కోసము మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఆయాసపడుతూ ప్రయాసపడుతూ కోటి విద్యలు కూటి కోసం సంపాదించుకోవడానికే చూస్తూ ఉన్నాడు. కానీ ఈ కొద్ది కాలం ఉండేటటువంటిది మరి ఆత్మ గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా ఈ ఆత్మ నిత్యము ఉండేది. ఈ ఆత్మకు మరణము కానీ అంతము కానీ ముగింపు కానీ నాశనము లేని వంటిది. ఎందుకు అంటే ప్రియులారా ఈ ఆత్మ కోసము మనం ఎంత మట్టుకు మరి ఆలోచిస్తూ ఉన్నాము, చనిపోతే నిత్య నరకానికి వెళ్తాననే ఆ భయము మనలో ఎంతమందిలో కనబడతా ఉంది అనేది మనం మొట్టమొదట గమనించుకోవాలి ప్రియులారా. నిత్యం ఉండే ఆత్మ కోసము మనం ఎంత మట్టుకు ఈ లోకంలో ప్రయాసపడతా ఉన్నాము, ఈ ఆత్మ. అయితే దేవుని నుండి వచ్చినటువంటి గనుక ఇది దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ కనుక ఈ ఆత్మకు చావు మరణం అనేది లేదు. అయితే ప్రియులారా మరి నేను అంటే ఎవరు? ఈరోజు మనం చాలా చెప్పుకుంటున్నాం కదా, నేనండి అంటే నేను అంటే ఎవరు? ఈ బాహ్య పురుషుడా లేక ఆంతర్య పురుషుడా అంటే ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తే నేను అని అంటే ఆత్మ ఆంతర్య పురుషుడు అంతే తప్ప బాహ్య పురుషుడు కాదు అని మనం మొట్టమొదట మనం గ్రహించుకోవాలి ప్రియులారా. కానీ శరీరానికి రక్షణ అవసరమో కాదు ప్రియులారా. దేవుడు మన విషయంలో కోరుకునేది శరీరం కోసం కాదు. ఈ శరీరానికి కావాల్సినవి దేవుడు ముందే ఇచ్చాడు. మరి నీ యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఏంటి మన విషయంలో అని మనం మొదట గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైంది ప్రియులారా. దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడు? శరీర సంరక్షణ కోసమా లేక ఆత్మ రక్షణ కోసమా అనేది మొట్టమొదట మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపించింది ఆత్మల రక్షణ కోసము అని మనము మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే ఈ దేవుడు మరి క్రీస్తును మన కోసం ఎప్పుడు నియమించాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే మరి క్రీస్తును నియమించినట్టుగా లేఖనాల్లో మనకు కనబడుతున్నారు. చూడండి ఎపిసోడ్లకు రాసిన పత్రిక 1:4-6 వచనాల్లో ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మరి తన ఎదుట ఉండాలని దేవుని యొక్క సంకల్పము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మనిషి ఈ లోకంలో సంపాదించే సంపాదన ఈ డబ్బు దేనికోసము? ఈ కోటి విద్యలు దేనికోసము అంటే కూటి కోసమే ప్రియులారా. అంటే ఈ కడుపు కోసమే. మరి మనం కడుపు కోసమే ప్రయాసపడితే మన పరిస్థితి ఏంటి అనేది ప్రియుల లేఖనాల్లో కూడా చాలా జాగ్రత్తగా మనకు రాయబడి ఉంది. అయితే చాలామంది క్రీస్తు దగ్గరికి వచ్చి ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఆరాట పడుతూ ఉన్నారు. కానీ నా ఆత్మను రక్షించుకోవాలి, నా ఆత్మకు రక్షణ కావాలి అని ఎంతమంది ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంతమంది మరి ఈ ఆత్మ రక్షణ కోసం చూస్తూ ఉన్నారంటే చాలా కొద్దిమంది అన్నట్టు మనకు ఏళ్ళ మీద లెక్క పెట్టేటటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ప్రియులరా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే మన జీవితకాలం అంతా మనం ఈ లోక సంబంధమైన డబ్బు కోసము ఈ భోజన పదార్థాల కోసమే మనము ప్రయాసపడితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:13 వచనంలో భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనం చేయను, దేహము జాగ్రత్త నిమిత్తమే కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తమే అని ఇక్కడ మనకు లేఖనాలు కనబడుతున్నాయి. అంటే ప్రియులారా భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనం చేయను. అంటే శరీరాన్ని ఆహార పదార్థాలను మరి ఇవి మన్నైపోయేటటువంటి పరిస్థితి. మరి దానికోసమే మనం ప్రయాసపడతా ఉన్నామా, ఆరాట పడతా ఉన్నామా, పోరాట పడతా ఉన్నామా, ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రియులారా యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ మాటను మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 6:25లో
అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గూర్చైనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహమును మరి గొప్పవి కావా అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనకు అక్కడ కనబడతా ఉంటాయి. అదేవిధంగా మత్తయి సువార్త 6:31-33 వచనంలో మనం పరిశీలిస్తే ఇంకా చాలా అద్భుతమైన క్లుప్తాన్ని ఇక్కడ ఇవ్వబడింది. ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. అంటే మొదట చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో ఎలా ప్రవేశించాలి అనేది మొట్టమొదట మనం పరిశీలించాలి. అంటే దేవుని రాజ్యాన్ని గురించి మనం వెతకాలి. ఈరోజు అది లేదండి, దేవుని రాజ్యాన్ని వెతికేటటువంటి పరిస్థితి లేదు. మన ఈ శరీరం కోసమే, శరీర సంరక్షణ, శరీర పోషణ కోసమే మనం ఆయాసపడుతూ ఉన్నాం, ప్రయాసపడుతున్నటువంటి పరిస్థితి మనకి ఈ లోకంలో కనబడతా ఉంది. అయితే ప్రియులారా, మనము పరిశీలన చేస్తే ఈ శరీరం ఎంతకాలం బ్రతుకుతుంది ఈ లోకంలో అంటే ప్రియులారా, చాలా తక్కువ కాలం. అందుకే ఏమంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతల వశం కాకుండా తన్ను తాను తప్పించుకుని వాడెవడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? చనిపోతే నిత్య పాతాల లోకంలో మరి యుగయుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంది. మరి దేవుడు మన రక్షణ విషయం కోరుకునేది, దేవుడు మన విషయంలో కోరుకునేటువంటి రక్షణ అనేది దేనికి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇక్కడ కీర్తనల గ్రంథము 90:10లో మనం పరిశీలన చేస్తే మనిషి యొక్క జీవిత కాలము ఒకప్పుడు మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు, వారి ఆయుష్కాలము 120 సంవత్సరాలు అన్నాడు. ఆ తర్వాత ప్రియులారా మనం పరిశీలన చేస్తే ఇక్కడ 80 సంవత్సరాలు మరి 70-80 సంవత్సరాలకే ముగించినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక్కడ చూడండి కీర్తన గ్రంథం 90:10లో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖము అది త్వరగా గతించిపోను, మేము ఎగిరిపోదుము. అంటే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో వచ్చినటువంటి మానవుడు ఎంతకాలం జీవిస్తాడు ఈ లోకంలో అంటే కొద్ది కాలమే, ఎల్లప్పుడూ బ్రతికేటటువంటి పరిస్థితి లేదు అని మొట్టమొదట మనము పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును. ఈ నివాసము, భూమి మీద ఉన్నటువంటి ఈ నివాసం ఏమవుతుంది? శిథిలమైపోతుంది. మన్ను తిరిగి మన్నైపోవాల్సిందే. మరి దానికోసమైనా మనం ఆయాసపడుతున్నాము. మరి దేవుడు మన విషయంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని మన ఎడల ఇచ్చేయించుచున్నాడు కదా. మరి దేవుని యొక్క ఇచ్చే ఏంటి అనేది మనం ఎప్పుడైనా గ్రహించామా లేదా? ఎంత మట్టుకు శరీరం కోసమే మనం ప్రయాసపడుతున్నాం, కానీ మన ఆత్మను బ్రతికించుకోవాలి. చనిపోతే నిత్య నరకంలో యుగయుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉందని మనకు ఆ భయం కానీ ఎంత మటుకు మనలో కనబడుతుందని మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం జరిగిందో అప్పుడు ఏమైపోయింది? ఈ లోకంలోనికి పాపం అనేది వచ్చింది. ఎందుకంటే ప్రియులారా, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో నరులను చేసినటువంటి పరిస్థితుల్లో మరి దేవుని ఆత్మలోని కొద్ది ఆత్మను వేరుపరిచి ఆదమును కన్నాడు, అవ్వను కన్నాడు, వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి ఎంత మటుకైతే జీవిస్తారో మరి దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఏం జరిగిందో అనేది ముందు తెలుసుకుందాం. చూడండి పిల్లరా, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలియని వృక్షఫలం నేల నుండి మొలిపించిన. ఆహారానికి సంబంధించిన ప్రతి ఒక్క వృక్ష ఫలాలు ఉన్నాయి, అందులో జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాలు కూడా అందులో ఉన్నాయి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ఏదైనా తిను, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి వాటిని తిను, ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు ఉన్నాయి వాటిని తిను. కానీ ఇక్కడ చెప్తున్నా, అయితే మంచి చెడ్డల తెల్ల నుంచి వృక్ష ఫలాలను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చుతున్నారు ఆజ్ఞాపించి. ఏం జరిగింది ఇక్కడ? ఎప్పుడైతే మంచి చెడ్డల తెల్ల నుంచి వృక్ష ఫలాలను నువ్వు తింటావో నీ పరిస్థితి ఏంటంటే నువ్వు చనిపోతావు, నిశ్చయంగా నువ్వు చస్తావు అని దేవుడు ఆజ్ఞ అనేది ఇవ్వడం. అంటే ఆజ్ఞని అనుసరించి ఎంత మట్టుకు వాళ్ళు జీవిస్తారో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులరా. అయితే వీళ్ళు కొద్ది కాలము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి జీవించారు, మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అయితే కొద్ది కాలానికే జరిగింది ఏంటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే పడతా ఉంది. ఇక్కడ చూస్తే దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అదే పనిని సాతాను ఏం చేశాడండి? చేపించేశాడు. ఏమన్నాడు దేవుడు? మీరు తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు నిరభ్యంతరంగా తినండి, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి తినండి, ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు ఉన్నాయి తినండి, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తింటే నిశ్చయంగా చేస్తారని వారికి ఆజ్ఞాపిస్తే, సర్పం అంటే సాతాను ఏం చేశాడంటే వారి దగ్గరికి వచ్చాడు.
అందుకు సర్పము, ఆదికాండం 3:4 నుంచి మీరు చదువుకోండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వల్ల ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా ఏం జరిగింది? వాళ్ళ ఆ తోట అప్పుడు వాళ్ళు ఆ పండును తెంపుకొని తినడం జరిగింది ప్రియులారా. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వీళ్ళు అతిక్రమించారు. కాబట్టి ప్రియులారా, మనం ఈ శరీరంలో ఉండగానే మన ఆత్మను రక్షించుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయారు. అక్కడ నిశ్చయంగా చస్తావు అని మరి అక్కడ జరిగినటువంటి తీర్పు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి వాళ్ళు తప్పిపోయారు, ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆజ్ఞను మళ్ళీ తప్పిపోయారు. మరి మన పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఎలా ఉన్నాం? కాబట్టి ప్రియులారా, మనం ఈ శరీరంలో ఉండగానే మన ఆత్మను రక్షించుకోవడానికి మనం ఏం చేయాలి? వేగిరపడాలి. లేకపోతే ప్రియులారా, భయంకరమైనటువంటి పాతాళ లోకంలో ఆ యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రియులారా, ఇక్కడ యాకోబు గారు ఒక మాట చెప్తున్నటువంటి మాట మనం పరిశీలన చేస్తే, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యంను సాత్వికంతో అంగీకరణ. అంటే మన ఆత్మలను రక్షించాలి అంటే ఈరోజు మనం శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. మన ఆత్మను రక్షించే వాక్యాన్ని మనం అంగీకరించాలి. అందుచేత సమస్త కల్మషమును విడిచిపెట్టాలి, విర్రవీచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యమును సాత్వికంతో. మన ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. మనం వింటున్నటువంటి వాక్యము ఏది పడితే అది కాదు, శరీరానికి సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే శరీరం ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటుంది, తిరిగి మన్నైపోతుంది. మరి ఆత్మ మాత్రము అది అనునిత్యము బ్రతికేది, దానికి చావు లేదు, అంతం లేదు, మరణం లేదు, ముగింపు లేదు. మన పరిస్థితి దానికోసం మరి ఎంతమంది మనం ప్రయాసపడుతూ ఉన్నాం ప్రియులారా. మరి మన ఆత్మలను రక్షించుకోవాలి అని అంటే మరి ఈ లోకంలో దేవుడు మనకు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఏంటి అంటే, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాదులు ఎవరైతే కట్టబడతా ఉంటారో మళ్ళీ వారు దేవుని కుమారులుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20-22 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉంటకు కట్టబడుచున్నారు. ప్రియులారా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో మనం కట్టబడకపోతే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో మనం కట్టబడితే మన ఆత్మను రక్షించుకుంటాము. కట్టబడకపోతే ధనవంతుడు లాజరు గురించి తెలుసు కదండి. ఏమైపోయింది అంటే, ధనవంతుడు తన వేని కొలను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. అక్కడ నీళ్లు దొరుకుతాయి అనుకుంటున్నాడు. ఆత్మకు యుగాలు అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్నాడు, కాలుతూ ఉన్నాడు. మరి నీ పరిస్థితి ఏందా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? మరి దేవుడు ఇచ్చినటువంటి మరి ఆజ్ఞల్లో నువ్వు నిలకడగా ఉన్నావా? క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాదిలో నువ్వు కట్టబడతా ఉన్నావా లేదా అనేది ప్రియులారా, మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు? మనం ఏం వింటున్నామో చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక నీటి చుక్క కూడా అంటే అనుకుంటున్నాడు ఈ లోకంలో శరీరంగా జీవించాడు కాబట్టి దాహం అయితే మనం నీళ్లు దొరుకుతాయి, కానీ ఆత్మకు మీకు నీరు అనేది ఉండదు. కాబట్టి అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కాలేటటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాదిలో వాళ్ళు ప్రకటించిన సువార్తలు ఏముందంటే దేవుని శక్తి. అందుకే అపోస్తులైన పౌలు గారు ఒక మాట చెప్తుండే. ఏంటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే రోమిలోకి రాసిన పత్రిక 1:16, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తుని కూడా రక్షణ కలగజేయటం కాదు దేవుని శక్తి. దేవుని శక్తి ఎందులో ఉంది ఈరోజు అంటే సువార్తలో ఉంది. ఆ సువార్త ఏ సువార్త అనేది కూడా ఈరోజు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే సిలువను గురించిన వార్త అంటున్నాడు చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తుని కూడా రక్షణ కలగజేయటం కాదు దేవుని శక్తి. ఏది దేవుని శక్తి ఎందులో ఉందంటే ఇక్కడ సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో ప్రకటించడం ద్వారా ఒక ఆత్మ రక్షించబడుతూ ఉంది. అందులోనే దేవుని శక్తి, ఆత్మను రక్షించే శక్తి గల వాక్యము యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాన్ని తెలియజేసే వాక్యమై ఉండాలి. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. సువార్త ప్రకటన ఇంకా మనం పరిశీలిస్తే సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మవారిని రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పమైన అంటే సువార్త ప్రకటన వెర్రితనం చేత మనం నమ్మాలి. సువార్త అంటే సిలువను గురించినటువంటి వార్తను మనం వెంటనే నమ్మి మనం బాప్తిసం తీసుకోవాలి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు మరి దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. చూడండి ప్రియులారా,
సిలువను గురించిన వార్తలో ఈరోజు మనకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోకం ఉందని మనం ఎంతమంది మనం గ్రహించగలుగుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ప్రియులారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం గ్రహించి తొందరగా మనము మన ఆత్మను రక్షించుకోవాలి. అందుకే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నువ్వు పోవు పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనది ఉండదు. నువ్వు చనిపోయిన తర్వాత నేను ఏదో చేస్తా అంటే ఎంత మాత్రం నువ్వు ఈ దేహంలో, ఈ శరీరంలో నువ్వు నిలిచి ఉండగానే నీ ఆత్మను రక్షించుకోవాలి. లేకపోతే నేను తర్వాత చూస్తానంటే ఏమైపోతుంది? ఆ ధనవంతుడు ఎలాగైతే చనిపోయి మరి పాతి పెట్టబడి ఆ పాతాళ లోకంలో అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ ఉన్నాడో అలాంటి పరిస్థితి. కాబట్టి పిల్లల, దేవుడు మన విషయంలో కోరుకునేది ఏంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడు కదా. ఏంటి? దేనికి ఈ రక్షణ? మరి శరీరానికి, ఆత్మక అంటే ప్రియులారా, ఆత్మకు చాలామంది శరీరం కానీ భ్రమపడుతూ, అపోహపడుతూ వాటి విషయంలోనే అనేక మందికి బోధిస్తూ ఉన్నారు, అనేక మందిని నిత్య నరకానికి నడిపిస్తూ ఉన్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవజ్ఞానంలో ఉండాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు కదా. మరి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడండి. చాలామంది అనుకుంటున్నారు, చూద్దాంలే, చేద్దాంలే, రక్షణ కదా, తీసుకుందాం అనుకుంటారు. కానీ దేవుడు ఏదైతే యేసుక్రీస్తు రెండో రాకడ గురించి చెప్పాడో, దేవుడు ఆలస్యం చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇంకా క్రీస్తు రాకడ, ఆ రెండో రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:9లో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇంకా కొద్ది కాలము మనకు మరి దీర్ఘశాంతం కలుగుతూ మనల్ని ప్రేమించి ఇంకా కొద్ది ఆయుష్కాలాన్ని లోకంలో మనకు పొడిగిస్తూ ఉన్నాడు. లేకపోతే యేసుక్రీస్తు రెండో రాకడ వస్తే ఏమవుతుంది? పంచభూతములు మిక్తమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమి దాని కృత్యములన్నీ కాలిపోతాయి. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం ప్రియులారా? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మన విషయంలో కోరుకునేటటువంటి రక్షణ దేనికోసము? చూడండి ప్రియులారా, దేనికోసం అండి దేవుడు మన విషయంలో కోరుకునేటువంటి రక్షణ? శరీరం కోసమా లేక ఆత్మ కోసమా? అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక అని మనం తెలుసుకున్నాం కదండి. ఈ ఇద్దరు పురుషుల కలయికలో బాహ్య పురుషుడు అంటేనేమో శరీరము, ఆంతర్య పురుషుడు అంటేనేమో ఆత్మ. అయితే ప్రియులారా, మరి మనం దేనికోసం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం? ఆంతర్య పురుషుడైనటువంటి ఆత్మను రక్షించుకోవడానికి కోసమా లేక బాహ్య పురుషుడైనటువంటి శరీరం కోసమా? ఎందుకోసము? మరి దేవుడు మన విషయంలో కోరుకునేటటువంటి రక్షణ దేనికోసము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. దేవుడు మనలో కోరుకుంటున్నటువంటి ఆ ఇచ్చేంటి మరి మనం గమనించగలుగుతూ ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గురించినట్టు అనుభవగనం గలవారై ఉండాలని మన ఎడల ఇచ్చేయిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు గాడు, కానీ ఎవడను నశింపవలని ఇచ్చేయింపక అందరూ అంతటా మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మరి అందరం మరి మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం మరి ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడాలి. ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. మరి దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ అనేది మరి శరీరానిక, ఆత్మక? అంటే ప్రియులారా, దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ అనేది ఆత్మకు, ఆంతర్య పురుషుడు అయినటువంటి ఆత్మకు. మనిషి ఇద్దరు పురుషుల కలయిక, బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. దేవుడు మన విషయంలో కోరుకునేది ఆత్మరక్షణ కోసం. ఎందుకంటే ఈ ఆత్మ ఈ దేహం నుండి విడిపోతే, అయితే నువ్వు క్రీస్తులో ఉంటే, దేవుని రాజ్యంలో ఉంటే పరలోకానికి వెళుతావు, లేకపోతే మరి నిత్య పాతాళ లోకంలో యుగయుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి పాపమునకు మన శిక్ష విధించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి ప్రియులారా. దేవుడు మనల్ని అంతగా ప్రేమించి మనల్ని రక్షించుకోమంటే మన ఆత్మ కోసము మరి క్రీస్తుని లోకానికి పంపిస్తే, ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు వారు తన ఆఖరి రక్త బిందు వరకు సిలువలో ఆ రక్తాన్ని పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు మరి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించబడుతున్నటువంటి సువార్త ఏదైతే ఉందో అది ఆత్మను రక్షించేటటువంటి శక్తి గల వాక్యము. ఆ వాక్యాన్ని విని మారు మనసు పొంది పశ్చాత్తాపపడాలి. ఎందుకంటే అక్కడ పేతురు గారు అదే ఇప్పుడు మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని చెప్తున్నటువంటి మాట. అయ్యలారా మేము ఏం చేయాలని వాళ్ళు అడుగుతూ ఉంటే చెప్తున్నాడు,
మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడతామో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఈ ఆత్మ రక్షించబడుతుంది. దేవుడు ఈరోజు నీ విషయంలో నా విషయంలో కోరుకునేది అదే రక్షణ. దేవుడు కోరుకునేది దేనికోసము? దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ దేనికి? శరీరానికా లేక ఆత్మ కంటే ప్రియులారా? ఆత్మకు అని మనం మొదట గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియులారా, అపవాది అనేక మందిని మోసపరుస్తూ ఉన్నాడు. శరీరం కోసమే ప్రకటింపజేస్తూ ఇదే మీకు దేవుడు ఇస్తాడని చూపిస్తూ ఉన్నాడు, కానీ ఆత్మల గురించి ప్రకటింపట్లేదు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మన ఆత్మను రక్షించగల శక్తి గల వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరిస్తాం. మరి దేవుడు మన విషయంలో కోరుకునే రక్షణ శరీరాన్ని కాదు ఆత్మకని గ్రహించి మన ఆత్మలను రక్షించుకుందాం. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో BW అకాడమీ అని మీరు టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి మాట మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచర్లో పాలుభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్లో భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. మరొకసారి దేవునికి స్తోత్రములు.